పక్క నిరుద్యోగులు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు కోరి కోరి. నిరుద్యోగులు ముఖ్య పాత్ర పోషించారు అందులో. నిరుద్యోగుల కోసం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడే నాయకులు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఇంకా రోడ్డు మీదనే ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మినరు, వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మహిళలు అంటే ఆశా వర్కర్ల కాంచి నిన్న ధర్నా చేసినటువంటి అంగన్వాడీలు కావచ్చు, చాలా మంది ఇట్లా నేను కోటీశ్వరాలని చేస్తున్న మహిళలను అని చెప్పి కోటి మందిని కోటీశ్వరాలు ఇక్కడ చూస్తే రోడ్ల మీద నిలబెడతా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే మీరు బాగా ఇప్పుడు గతంలో వాడుకున్న పాటలు ఏమైనా యాప్ట్ అవుతుంది అనిపిస్తుందా ఉద్యమ నేపథ్యంలో? గతంలో వాడుకునే పాటల కంటే ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదనే ఎప్పటికప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, ఆయన ఏదైతే అరాచకం సృష్టిస్తున్నాడో అరాచకం మీద ఎప్పటికప్పుడు మా పెన్నులు కానీ మా గలాలు కానీ మేము వినిపిస్తూనే ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరే ఏం మాయపాలన, ఏం దురదృష్టకరం వచ్చింది, ఎంత నాశనకాలం వచ్చింది, ఎంత ఘోరం, ఎంత అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ వచ్చింది, వీళ్ళని ఎందుకు తెచ్చుకున్నామని ఓట్లేసిన ప్రజలే వద్దురా నాయనా నీ పాలన, ఇదేం పాలన తెచ్చుకుంటాం రో, మా నాశనానికి తెచ్చుకున్నాం ఈ పాలన అని సామాన్య ప్రజలు చెప్తున్నారు. ఇలా నిరుద్యోగులు అన్నారు మీరు జాబ్ క్యాలెండర్ పెడతా అన్నాడు. జాబ్ క్యాలెండరు నాడు పెట్టినట్టే పెట్టి ఏ జాబులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని ఏ సంఖ్య చెప్పకుండా వచ్చిన ఏడాదిలనే ఇస్తా అన్నాడు. ఏ నిరుద్యోగులనైతే వాడుకొని, ఏ నిరుద్యోగులను ఆయన ఎలక్షన్ ప్రచారంలో తింపుకొని, ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కిండో ఇలా అదే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలంటే నాడు వాళ్ళందరినీ తీసుకుపోయి లోపల వారేసాడు. ఇలా నిరుద్యోగుల తరఫున మాట్లాడేటోళ్ళు లేరు. ఇలా జాబ్ క్యాలెండర్ లేదు, లాఠీ చార్జీలు అయినాయి. ఇలా జాబ్ క్యాలెండర్ లేదు, 2.5 ఏళ్ళు గడిచిపోతుంది దగ్గర. ఎందుకు జాబ్ క్యాలెండర్ లేవు? నువ్వు సారిచ్చిన ఉద్యోగాలను, సారిచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినా అని మంది కుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటున్నావు. చెప్తున్నారు మంత్రులు కూడా 70,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం అని చెప్పి. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? నిజంగా ఒకవేళ 70,000, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, మాట్లాడుతున్న మంత్రుల గారిని, నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఒక కళాకారునిగా, నేను ఒక నిరుద్యోగిగా, నేను మొన్న గురుకుల ఎగ్జామ్స్ రాసిన, వెరీ ఫ్యూ మార్జిన్లో పోయింది. నేను చాలా కష్టపడి చదువుకున్నా. నేను ఎంఏ బిఎడ్ సెట్ చేసిన, నేను సెట్ క్వాలిఫైడ్, నేను పిహెచ్డికి ఎలిజిబుల్ క్యాండిడేట్ని. నేను కూడా మొన్న ఉద్యోగాలు రాసిన. నేను ఒక నిరుద్యోగిగా నేను ఇలా ప్రశ్నిస్తున్నా, నేను నిరుద్యోగుల తరఫున నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు అమ్ముకోలేదా? మీరు అమ్ముకున్నారు కదా. ఎన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది? నిజంగా 70,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తే ఒక శ్వేతపత్రం మీరు పెట్టారు కదా. తెలంగాణ రాగానే కేసీఆర్ సార్ మీద బురద చల్లడానికి మీరు ఈ శ్వేతపత్రం, ఆ శ్వేతపత్రం, అన్ని పత్రాలు పెట్టారు కదా. ఉద్యోగాల మీద ఒక శ్వేతపత్రం పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఇగో పలానా డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చినాం, పలానా డిపార్ట్మెంట్లో ఇగో ఇన్ని వేలకు ఇచ్చినాం అని 70,000 ఉద్యోగాల లెక్క చెప్తారా? సారిచ్చిన ఉద్యోగాలకు ఆయన నియామక పత్రాలు ఇచ్చాడు. తల నరుక్కుంటా నేను 70,000కు ఒక్క మనిషి తగ్గిన అని చెప్పి సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి. నేను సవాల్ చేస్తున్నా. నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ దగ్గర ఉంది, హోంశాఖ మీ దగ్గర ఉంది, ఎంటైర్ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్ల మీద మీకు పట్టు ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు కనుక నిజంగా చూపేయండి. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు పెట్టండి ఒక శ్వేతపత్రం. మీరు ఎన్ని ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, వేరే లేదు. ఒక వ్యక్తి తగ్గుతాడా, 2 వ్యక్తులు తగ్గుతారా కాదు ఇక్కడ సమస్య. 70,000 ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, అప్లికేషన్స్ ఫిల్ చేయించి, ఎగ్జామ్ పెట్టి, రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఉద్యోగాలను ఫిల్ చేసిందా? ఒక శ్వేతపత్రం పెడతావా? దమ్ముందా? అది చెప్పకుండా సారిచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి, నేను ఇచ్చిన, అదే చెప్తున్నా కదా, మందికి పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటున్నాను. అంటే ఈ ఇష్యూస్ మీద ఏమన్నా పాట అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులను వాడుకున్నాడు, ఏదైతే ఆడవాళ్లకు సెంటిమెంట్ చెప్పిండు, ఏదైతే ప్రజలను రెచ్చగొట్టిండు, స్టేక్ హోల్డర్స్ మేధావులందరినీ బురిడి కొట్టించిండు, వాళ్ళందరూ ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేసిరో ఇలా వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇదేమి పాలనో కాంగిరేసు పాలన, మనలా ముంచునో మాయదారి పాలన. ఈ మాయదారి పాలన, దోపిడి పాలన, దొంగల పాలన, అరాచక పాలన, ఫాసిస్ట్ పాలన, ప్రజా వ్యతిరేక పాలన. ప్రజాపాలన ఇది ఎక్కడ కాదు, ఏ నాటికి ముమ్మాటికి కాదు. ఎందుకనంటే ఏదైతే అలిగేషన్ ఆయన వేసిండు,
ప్రగతి భవన్ ముంగట కంచెలు ఉన్నాయి, అవి దొరగాడి ముందు కంచెలు ఉన్నాయి, అవి మేము రాగానే కూల్చేస్తామని అవి తీసేసి ఇలా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగట ఆయన ఉన్న కాడ 9 కోట్లతోటి ఇలా కంచెలు వేసుకుంటుండు. మరి ఇదేంటిది? ఇది రెడ్డి దొర పాలననా? ఇది నియంత పాలన కాదా? అంటే నువ్వు మోడ్రన్ దొరవా? అందుకే ఇలా తెలంగాణ సమాజం ప్రజల తరఫు నుంచి కొట్లాడే ప్రజా గొంతుకను ప్రశ్నించే గొంతులై వినిపించేటోళ్ళుగా నేను రాసినని నేను అడుగుతున్నా. ఇదేమి పాలనో కాంగిరేసు పాలన, మనలా ముంచునో మాయదారి పాలన, 6 గ్యారంటీలని అధికారంలోకొచ్చి హామీలను అడుగుతుంటే జైళ్ళల్లో వెడుతుండ్రు, అప్పుల కుప్పగదేసి దోసుక తింటుండ్రు చూడు. ఇదేమి 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 పాలనో కాంగిరేసు పాలన, మనలా ముంచునో మాయదారి పాలన, 2500 ఇస్తానని ఇయ్యలేదు, తులము బంగారముకు తూట్లను పొడిసిండు చూడు, ఇస్తానన్న పెన్షను ఇయ్యలేదు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇయ్యలేదు, అందలమెక్కి నాక బొందల దొక్కుతుండు. ఇదేమి పాలనో మాయదారి పాలన, మనలా ముంచునో కాంగిరేసు పాలన, మైనారిటీ సంక్షేమం మాటను మరిసినాడు, హైడ్రాతో పేదల ఇండ్లను గూల్చుతుండు, ఇస్తానన్న పెన్షను ఇయ్యలేదు, దళిత భరోసా మాట గాలికి వదిలేసిండు. ఇట్లా అన్ని రంగాలల్లా ఏదైతే హామీలు ఇచ్చి 6 గ్యారంటీలల్లా 420 420 హామీలు ఏవైతే చెప్పిండో అవి ఏవి ఇయ్యక సామాన్య పేద ప్రజలను వాళ్ళ ఇండ్లను గూడేసి వాళ్ళను గూడు లేని వాళ్ళని చేసి ఇలా అన్ని రంగాలను నిర్వీర్యం చేసి కావాలనే మన రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు వాళ్ళ గురువు కాడికి పోయేటట్టుగా, వాళ్ళ గురువు దగ్గరికి పోయి చేరేటట్టుగా, వాళ్ళ గురువు బాగుండేటట్టుగా, ఇలా వాళ్ళ గురువు గారే కదా పక్కన ముఖ్యమంత్రి, గురుదక్షిణ పేరు కింద తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి తెలంగాణ అభివృద్ధిని గాలికి వదిలేసి గురువు గారికి గురుదక్షిణ చెల్లించుకుంటుండ్రు. అందుకే ప్రజలందరూ వద్దురా నాయనాయిగా పాలన, ఎప్పుడు ఎలక్షన్ వస్తే మంచుగుండు, ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి అని, ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. నేను చెప్తున్నా ఈ సందర్భంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ కేసీఆర్ ఎలక్షన్. రేపు 28లో జరుగుతుందా, 29లో జరుగుతుందా? రేపు వచ్చే ఎలక్షన్ డీలిమిటేషన్ అంటున్నారు. డీలిమిటేషన్ తర్వాత 29లో జరగవచ్చు, 28లో జరగవచ్చు. ఎప్పుడు జరిగినా రేపు రాబోయే ఎలక్షన్ కేసీఆర్ ఎలక్షన్. తెలంగాణ ప్రజలు ఈగర్గా గుండెలు పెట్టి మనసు పెట్టి మా సార్ రావాలి, మా సార్ వస్తేనే బతుకులు బాగుపడతాయి, సార్ వస్తేనే తెలంగాణ మళ్ళా దేశంలో నెంబర్ 1 ఉంటుంది. దేశంలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని ఇలా ఈయన కింది నుంచి 1వ స్థాయి 2వ స్థాయికి తెచ్చిండు. సార్ వస్తేనే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నమ్ముతున్నారా ప్రజలు నిజంగా? డెఫినెట్గా ఏ దేశంలో కానీ ముఖ్యంగా మన భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి రానంత అపవాదు అపకీర్తి నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని ఒక సామాన్య మానవుడు ఒక సామాన్య వ్యక్తి గ్రామాలలో కావచ్చు, గల్లీలలో కావచ్చు, పట్టణాలలో బస్తీలలో కావచ్చు మైకు ముంగట పెడితే తిట్టరాని బూతులు, మనం బహిరంగంగా చెప్పరాని బూతులు తిడుతున్నారు. అన్ని తిట్లు పడ్డి అంత అపవాదు మూట కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఏడాది లోపటనే ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి. సరే, మీరన్నట్టు వ్యతిరేకత వచ్చింది, అది నిజమే. మనం కూడా చాలా గ్రౌండ్ రిపోర్ట్లు చేసినాం, అదంతా తెలుస్తాం. ఇప్పుడు మీరన్నట్టు కేసీఆర్ని కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పినాం. నిజంగా కేసీఆర్ని కోరుకుంటే, నిజంగా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే, వచ్చేసారి ఈయన మాకొద్దు అని ప్రజలు అనుకుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటిదాకా జరిగినటువంటి ఎలక్షన్లు ప్రతి ఒక్క ఎలక్షన్లో కాంగ్రెస్దే ముందంజ ఉన్నది. ఎందుకు గెలుస్తూ ఉన్నది మళ్ళీ కాంగ్రెస్? అయితే ఎలక్షన్ వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు జనరల్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏం జనరల్ ఎలక్షన్ రాలేదు, ఒక బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో కూడా ఎంత అధికార దుర్వినియోగం జరిగిందో మనం చూసినాం. గతంలో ప్రభుత్వం పోయినప్పుడు కూడా వెరీ ఫ్యూ 1.2% మార్జిన్లో పోయింది. అది నేను ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ వాళ్ళు ఎవరైతే కొంచెం పేద ప్రజలు ఈ నిరుద్యోగుల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళని వాడుకొని లేనిపోని హామీలు ఎటువంటి అటు ఆయన నోటికి మొక్కాలి, ఏది దొరికితే అది ఇచ్చి ఆ హామీలకు కొంతమంది ఆశపడ్డ జనాలు వాళ్ళు నమ్మిన జనాలు మోసపోయారు. ఒకటి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏం జరిగినాయి, సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి.
సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామాలలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఓటర్లు ఆలోచించే విధానం అలాగుంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ పార్టీ పేరుతోటి కాదు, పార్టీ సింబల్ తోటి కాదు. అక్కడ లోకల్లో ఉన్న నాయకుడు ఎవరు, ఏ నాయకుడు ఉన్నాడు, ఆ వ్యక్తి మనకు రేపు పొద్దుగాల ఊర్లో ఏదో లొల్లి పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న మోరి సమస్య ఉంటుంది, ఇంకేదో చిన్న రోడ్డు సమస్య ఉంటుంది, గెట్టు సమస్య ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఆ వాటికి మన ఊర్లో ఉన్న నాయకుడు, మన ఊర్లో ఉన్న సర్పంచ్గా పోటీ చేస్తే ఆయన ఉండడా, ఆయన ఫేస్ను చూస్తారు, ఆయన వ్యవస్థను చూసి ఓట్లు వేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మున్సిపల్ పార్టీతో జరుగుతుంది, ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీతో జరుగుతుంది. మొన్న మున్సిపల్లో కూడా ఈయన ఏం పెద్దగా గెలవలేడు. మీరు ఓటింగ్ షేర్ చూడండి ఎక్కడ కూడా. ప్రతి ఎలక్షన్లో అధికార దుర్వినియోగం చేసే ఆయన గెలిచిండు తప్పితే నిజాయితీగా ఇగో మేము ఫలానా చేసినాం, ఇగో మేము రైతులకు 15,000 రైతు రుణం, 15,000 రైతు బంధు ఇచ్చినాం, రైతులకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 లక్షల రుణమాఫీ చేసినాం, లేదా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రతి మహిళకి 2,500 ఇచ్చినాం, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చినాం, వృద్ధాప్య పింఛన్లు 4,000 చేసినాం అని ఎక్కడన్నా చెప్పి ఓటు అడిగిండ? అధికార దుర్వినియోగంతో గెలిచిండు. నా దృష్టిలో ఆ గెలిపే కాదు.